పారిస్ ఒలింపిక్స్ లో భారత్ కు మరో పతకం దక్కింది. భారత హాకీ జట్టు కాంస్య పతకం సొంతం చేసుకుంది. మూడో స్థానం కోసం స్పెయిన్ తో జరిగిన మ్యాచ్ లో భారత హాకీ ఆటగాళ్లు చెలరేగిపోయారు. 2-1 తేడాతో విజయాన్ని సొంతం చేసుకున్నారు. కెప్టెన్ హర్మన్ ప్రీత్ సింగ్ 2 గోల్స్ చేసి విజయంలో కీలక పాత్ర పోషించాడు. తొలి క్వార్టర్స్ లో ఇరు జట్లు గోల్ చేయలేకపోయాయి. రెండో క్వార్టర్స్ ఆరంభంలో స్పెయిన్ ఆటగాడు మార్క్ మిరెల్లెస్ పెనాల్టీ స్ట్రోక్ ను గోల్ గా మార్చాడు. దీంతో స్పెయిన్ ఆధిక్యంలోకి వెళ్లింది. 29వ నిమిషంలో భారత్కు పెనాల్టీ కార్నర్ లభించినప్పటికీ గోల్గా మలచడంలో ఆటగాళ్లు విఫలమయ్యారు. ఆ తర్వాత వచ్చిన మరో పెనాల్టీ కార్నర్ను కెప్టెన్ హర్మన్ ప్రీత్ ఎలాంటి పొరపాటు చేయకుండా గోల్గా మలిచాడు. దీంతో ఆట సగభాగం ముగిసేసరికి స్కోర్ సమానమైంది. ఆ తర్వాత కెప్టెన్ హర్మన్ ప్రీత్ మరో పెనాల్టీని కూడా గోల్గా మలచడంతో భారత్ ఆధిక్యంలోకి వెళ్ళింది. చివరి వరకు ఆధిక్యాన్ని కాపాడుకున్న భారత్ మ్యాచ్ గెలవడంతో పాటు బ్రాంజ్ మెడల్ను దక్కించుకోగలిగింది. ఒలింపిక్స్ గోల్ కీపర్ శ్రీజేష్ మరోసారి సత్తా చాటాడు. స్పెయిన్ జట్టుకు భారత విజయంలో కీలక పాత్ర పోషించిన గోల్ కీపర్ శ్రీజేష్ ఇప్పటికే హాకీకి రిటైర్మెంట్ ప్రకటించిన గోల్ కీపర్ శ్రీజేష్ పారిస్ ఒలింపిక్స్ లో భారత్ కు మరో పతకం దక్కింది. భారత హాకీ జట్టు కాంస్య పతకం సొంతం చేసుకుంది. మూడో స్థానం కోసం స్పెయిన్ తో జరిగిన మ్యాచ్ లో భారత హాకీ ఆటగాళ్లు చెలరేగిపోయారు. 2-1 తేడాతో విజయాన్ని సొంతం చేసుకున్నారు. కెప్టెన్ హర్మన్ ప్రీత్ సింగ్ 2 గోల్స్ చేసి విజయంలో కీలక పాత్ర పోషించాడు. తొలి క్వార్టర్స్ లో ఇరు జట్లు గోల్ చేయలేకపోయాయి. రెండో క్వార్టర్స్ ఆరంభంలో స్పెయిన్ ఆటగాడు మార్క్ మిరెల్లెస్ పెనాల్టీ స్ట్రోక్ ను గోల్ గా మార్చాడు. దీంతో స్పెయిన్ ఆధిక్యంలోకి వెళ్ళింది. 29వ నిమిషంలో భారత్కు పెనాల్టీ కార్నర్ లభించినప్పటికీ గోల్గా మలచడంలో ఆటగాళ్లు విఫలమయ్యారు. ఆ తర్వాత వచ్చిన మరో పెనాల్టీ కార్నర్ను కెప్టెన్ హర్మన్ ప్రీత్ ఎలాంటి పొరపాటు చేయకుండా గోల్గా మలిచాడు. దీంతో ఆట సగభాగం ముగిసేసరికి స్కోర్ సమానమైంది. ఆ తర్వాత కెప్టెన్ హర్మన్ ప్రీత్ మరో పెనాల్టీని కూడా గోల్గా మలచడంలో భారత్ ఆధిక్యంలోకి వెళ్ళింది. చివరి వరకు ఆధిక్యాన్ని కాపాడుకున్న భారత్ మ్యాచ్ గెలవడంతో పాటు బ్రాంజ్ మెడల్ను దక్కించుకోగలిగింది. ఒలింపిక్స్ గోల్ కీపర్ శ్రీజేష్ మరోసారి సత్తా చాటాడు. స్పెయిన్ జట్టుకు పెనాల్టీ కార్నర్లు వచ్చినప్పటికీ వాటిని అడ్డుకోవడంలో శ్రీజేష్ కీలకంగా వ్యవహరించాడు. ఈ టోర్నీలో శ్రీజేష్ హైలైట్గా నిలిచాడు. ఈ ఒలింపిక్సే తనకు చివరిదని ఇప్పటికే ప్రకటించాడు శ్రీజేష్. దీంతో మ్యాచ్ గెలవగానే ఆటగాళ్లంతా అతన్ని చుట్టుముట్టేశారు. మీద పడిపోయి ఆనందాన్ని పంచుకున్నారు. భారత విజయంలో కీలక పాత్ర పోషించిన శ్రీజేష్ కు ఘనంగా వీడ్కోలు పలికారు. നിങ്ങൾക്ക് കണ്ടിട്ട് എന്താ തോന്നുന്നത്? ഏറ്റവും വലിയ സന്തോഷമുള്ള സമയമാണ്. തീർച്ചയായിട്ടും വളരെ സന്തോഷം. ഞാൻ റിട്ടയർമെന്റ് ഒരു വിജയത്തോടെ അതൊരു മെഡൽ ഒളിമ്പിക്സ് മെഡലോടെ ആയതുകൊണ്ട് വളരെ സന്തോഷമാണ്. തീർച്ചയായിട്ടും സന്തോഷമായിരുന്നു. ഫൈനലില് തോറ്റതിന്റെ സങ്കടം ഉണ്ടായിരുന്നു. അത് ഈ ഒരു സന്തോഷത്തിൽ ജയത്തിൽ ഞാൻ തീർത്തു. നിങ്ങൾക്ക് കണ്ടിട്ട് എന്താ തോന്നുന്നത്? ഏറ്റവും വലിയ സന്തോഷമുള്ള സമയമാണ്. തീർച്ചയായിട്ടും വളരെ സന്തോഷം. ഞാൻ റിട്ടയർമെന്റ് ഒരു വിജയത്തോടെ അതൊരു മെഡൽ ഒളിമ്പിക്സ് മെഡലോടെ ആയതുകൊണ്ട് വളരെ സന്തോഷമാണ്. തീർച്ചയായിട്ടും സന്തോഷമായിരുന്നു. ഫൈനലില് തോറ്റതിന്റെ സങ്കടം ഉണ്ടായിരുന്നു. അത് ഈ ഒരു സന്തോഷത്തിൽ ജയത്തിൽ ഞാൻ തീർത്തു. जय महाशक्ति भरोसा तुझ पे, हे भगवान तुझ पे भरोसा है। ये मेडल हमारे हाथ में आ चुका है।